కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఇద్దరి కులాలు వేరైనా ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చివరకు పెద్దలను ఒప్పించి కాపురం పెట్టిన తర్వాత ఆమె గర్భవతిగా ఉండగానే భర్త ఒక పెళ్ళైన స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె 4వసారి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను వదిలేసి వెళ్ళిపోయిన భర్త మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వల్ల బ్రతికుండగానే నరకం చూశానంటున్న ఓ భార్య మనోవ్యధ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మికి పనిచేసే చోట పరిచయమైన లక్ష్మీకాంత్ ఆమెను ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడ్డాడు. విజయలక్ష్మి అతని ప్రేమను అంగీకరించకపోయేసరికి లక్ష్మీకాంత్ పెళ్లి చేసుకుంటాను అనడంతో ఆమె అతని ప్రేమను అంగీకరించింది. కులాలు వేరు అని పెద్దలు అభ్యంతరం చెప్పేసరికి ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని వేరే చోట కాపురం పెట్టాక ఇరుపక్షాల వాళ్లు విజయలక్ష్మి లక్ష్మీకాంతులకు మళ్లీ పెళ్లి చేశారు. విజయలక్ష్మి అత్తారింటికి కాపురానికి వెళ్లిన తర్వాత గర్భవతి అయ్యాక భర్త వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు అని తెలిసి నిలదీసేసరికి భర్త అతను సంబంధం పెట్టుకున్న స్త్రీ ఇద్దరూ కలిసి విజయలక్ష్మిని చితకబాదారు. 3 పిల్లలు పుట్టి 4వసారి ఆమె గర్భవతి అయ్యాక ఆమెను వదిలేసి వెళ్లిపోయిన లక్ష్మీకాంత్ మహేశ్వరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని తెలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకుని తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న భర్త నుండి తనకు తన 4 పిల్లలకు న్యాయం చెయ్యమని విజయలక్ష్మి బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి విజయలక్ష్మి తన తల్లి, పిల్లలు, అన్నయ్యతో ఇక్కడికి వచ్చింది. బాబు 7 నెలల బాబు కడుపులో ఉన్నాడు. మంచిగా ఉన్నాం. కిరాయి కట్టలేదు మేడం, వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. నాకు భయం అవుతుందని అంటే ఆయన ఏం చేసినావేమో, చంపినావేమో నువ్వే అంటే ఏమో కులందాన్ని వేసుకున్నాడు, మమ్మల్ని బాధ పెడుతున్నాడు. రోజు గొడవలే, ఇంకా తాగుతారు 3. ఇంకా అప్పుడైతే మా మామయ్య, మా అత్తమ్మ, మా ఆయన. ఇంకా ఈ నైట్ ఇప్పుడు బయటికి వెళ్ళిపో అంటే బయటికి వెళ్ళిపోవాల్సిందే నేను. ఆ నైట్ మంత్రం చేసేసుకొని మంత్రం వేసేసి మిమ్మల్ని ఏదో చేసేస్తారని వెళ్ళిపోయారు. బట్టి వచ్చాడు అంతే. ఏమైనా అర్థం ఉందా? ఇలా ఎక్కడైనా జరుగుద్దా ఈ మంత్రాలు వేయడం, ఏదో చేసేయడం? నేను కూడా నా బిడ్డ లెక్క చూసుకున్నా మేడం. ఆమెను ఒక మాట తిట్టకుండా పని చేయకుండా ఒక మాట అనుకుని ఇంట్లో. ఇలా మీ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అనేటటువంటి మాట మనం ఉపయోగిస్తే కనుక చాలా నిజమైనటువంటి ప్రేమ పెళ్లికి మనం అవమానం కలిగిస్తున్నట్టు. అతనికి చూస్తే అతని తాగుడు తప్ప ఇంకేమీ తెలియదు. నువ్వు ఏం చూసి మరి అతను లవ్ చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు మాకు తెలియదు. సో చేసుకున్న దానివి 4 పిల్లల్ని, కానీ నీకు ఆ కాపురాన్ని ఎలా కాపాడుకోవాలన్న జ్ఞానం లేకుండా నువ్వు వెళ్ళి 2 సంవత్సరాలు వేరే మీ అమ్మ ఇంట్లో కూర్చున్నావు. రండి విజయ్. మీ వయసు ఎంత విజయలక్ష్మి? 27 అమ్మా. 27. ఏమైనా చదువుకున్నారా? చదువుకోలేదు. ఏం చదువుకోవాలి? ఏమైనా పని చేస్తున్నారమ్మా? ఎక్కడ? SBI బ్యాంక్ లో కిచెన్ లో చేస్తున్నాను. కిచెన్ లో చేస్తారు. మీరు అమ్మగారమ్మా? మీ నాన్నగారు ఉన్నారా? లేరు, చనిపోయారు. మీ అన్నయ్య? మా అన్నయ్య. మీరు ఎంతమంది మొత్తం? మేము 4. మీ అంటే ఇంకా అక్క? మా 2 అక్కలు ఉన్నారు. 2 అక్కలు అంటే పెద్దవాళ్ళు. వాళ్ళకి పెళ్ళి? నాకు 2 అక్కలు పెళ్ళిళ్ళు అయిపోయింది. 2 అక్కలు, ఒక అన్నయ్య, నేను లాస్ట్. 4 పిల్లలు మీకు? 4 పిల్లలు. చెప్పండి విజయలక్ష్మి, ఏంటి మీ ప్రాబ్లం? మాది లవ్ మ్యారేజ్ మేడం. ఓకే. అతని పేరేంటి? లక్ష్మీకాంత్. ఆయన వయసు ఏంటి? ఆయన వయసు ఇప్పుడు 29. ఏం చదువుకున్నాడు? చదువుకోలేదు. ఏం పని చేస్తారు? సెంటరింగ్ పని. మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం. ఎక్కడ కలిసారు, ఎలా పెళ్లి చేస్తారు? మేము సికింద్రాబాద్ లో హ్యాండ్ బ్యాగ్ షాప్ లో సేల్స్ గల్గా వెళ్ళేదాన్ని. ఈయనేమో ఎదురుగా బట్టల షాప్ లో సేల్స్ బాయ్ గా ఉండేవాడు. కానీ రోజు చూసి మాట్లాడేవాడు. ఆయననే ప్రపోజ్ చేసిండు. ప్రపోజ్ చేసినాక నేను మాట్లాడలేదు. 3 months టైం అడిగినాక మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ మాట్లాడిండు ఆయనని.
మాట్లాడినాక సరే అని ఒప్పుకున్నాను. ఒప్పుకున్నాక 2 years అట్లాగే లవ్. అక్కడికి ఇక్కడికి వెళ్ళడము, లవ్ చేయడము, మాట్లాడుకోవడము, ఫోన్లలో ఇట్లా మాట్లాడుకునే వాళ్ళం. తర్వాత పెళ్లి చేసుకున్నాం. మీ అమ్మ నాన్న వాళ్ళకి చెప్పారా? వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసు, మా అమ్మ నాన్నకు తెలియదు. ఎందుకు తెలీదు? నేను చెప్పలేదు మేడం. అప్పుడు మీ నాన్నగారు ఉన్నారా? లేరు. లేరు. సో మీ అమ్మకి మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలే? చెప్పలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అతను చెప్పాడా? చెప్పిండు. వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ నాన్నకి తెలుసు నన్ను ఇష్టపడేది. మిమ్మల్ని తీసుకెళ్లారా ఇంటికి? ఇంటికి పెళ్లి కాకముందుకు తీసుకెళ్ళిండు. వాళ్ళ మమ్మీ మాట్లాడాలంటే తీసుకెళ్ళిండు. మాట్లాడింది. నేను చెప్పినాను మేము ఆయన సరే అన్నారు. మామూలుగానే మాట్లాడేది. అప్పుడు మామూలుగానే పెళ్లికి వాళ్ళు వచ్చారా? పెళ్లికి మేము చేసుకున్నప్పుడు వాళ్ళు రాలేదు మేడం. కానీ వాళ్ళకి తెలుసు మేము ఫస్ట్ చేసుకున్నప్పుడు మేము వెళ్ళిపోయి చేసుకున్నాం. సరేనమ్మా, మీరు మీ పెళ్ళప్పుడు వాళ్ళకి తెలియదు, పెళ్లి చేసుకున్నాక వెళ్ళారు అంతే కదా? అంటే మీరు లవ్ చేసుకుంటున్నారని తెలుసు కానీ మీరు పెళ్లి చేసుకుంటారని తెలియదు కదా వాళ్ళకి? తెలిసి అన్ని మాట్లాడేది మేడం వాళ్ళు. ఏది మీరు వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారని కూడా తెలుసా? తెలుసు వాళ్ళకి తెలియనిది ఏది ఉండదు. నేనన్నా ఇంకా మా మమ్మీకి చెప్పలేదు, మా అన్నకి చెప్పినాను. ఇట్లా నేను ఇష్టపడుతున్నాను, ఆయన ముత్రాష్ అయినా అని చెప్పి మా అన్నకు అన్నాను. అంటే కొన్ని రోజులు టైం ఇయ్యి, అమ్మకి చెప్తాను నేను, మరి ఒప్పుకుంటారో ఒప్పుకోరా అని మా అన్నయ్య అన్నాడు. అంటే సరేలే అని అన్నాను. అన్నాక ఇట్లనే మాట్లాడక ఇప్పట్లో అమ్మకు చెప్పేదాకా, అమ్మ ఒప్పుకునేదాకా మాట్లాడకనంటే సరే అన్నాను. మాట్లాడకపోతే ఊరుకోలేదు మా ఆయన. ఇట్లా గొడవ పడడం, ఎందుకు మాట్లాడవు అది ఇది అని మా అన్నయ్యతో కూడా ఇంకా గొడవ పడ్డాడు. మా అన్న అన్నాడు, మా ఇంట్లో ఒప్పుకొని నువ్వు ఇప్పుడు ఎట్లా మాట్లాడతావు అని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంకా మా అన్నయ్య మీదకి తీసుకొచ్చిండు. మా అన్న ఇంకా తర్వాత కోపం పడ్డాడు. ఇట్లా నువ్వు చెయ్యొద్దు, నీకు టైం ఇచ్చినాను కదా నేను, మా మమ్మీకి చెప్పండి, నువ్వు ఇట్లా మా చెల్లె పేరు ఖరాబ్ చేయొద్దు, మా పేరు ఖరాబ్ చేయొద్దు, మా చెల్లె జీవితం ఖరాబ్ చేస్తావా అది ఇదని మా అన్న అన్నాడు. ఇక ఆ రోజు ఇద్దరు గొడవ పడ్డారు. గొడవ పడ్డాక తెల్లారి అన్నాడు, మనం ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాము, వీళ్ళు మనల్ని విడదీస్తారు, మా ఇంట్లో అయితే తెలుసు, మా అమ్మ మా నాన్నకు తెలుసు, మా అక్కలకు గిట్లా తెలుసు అని అన్నాడు. అట్లయితే గొడవలు వస్తాయి కదా అంటే ఏం కాదు, ఏం గొడవలు రావా అని అన్నాడు. అన్నాక పెళ్లి చేసుకున్నాము. అయినా నేను వెళ్ళిపోయినాము మార్చ్ 18కి 2007లో మార్చ్ 18కి పెళ్లి చేసుకున్నాం. ఎక్కడ? అన్ననగర్లో అదేదో టెంపుల్ మేడం, నాకు తెలియదు అంత ఐడియా లేదు అది ఏ ప్లేస్. అన్ననగర్ అయితే ప్లేస్ తెలుసు. పెళ్లి చేసుకున్నాక అలాగున్నాము. ఒక అన్నయ్యది రూమ్ ఉంది, ఆయన మ్యారేజ్ చేసుకుంటే ఆయన సామాను రేషన్ అవన్నీ ఉండి అందులో మేము ఉన్నాము. 2 months ఉన్నాం. 2 months తర్వాత వాళ్ళ అక్క వాళ్ళు రమ్మన్నారంట ఇట్లా మాట్లాడడానికి. నాకు అవన్నీ ఏం చెప్పలేదు. వాళ్ళు ఒకటే మాట అబద్ధం ఆడిండు, చనిపోయారు మా వాళ్ళు చుట్టాలు, మనం వెళ్ళాలి అని అన్నారు. సరే అన్నాక చనిపోయిండు, చావంటే ఎలా వెళ్తాం ఆడాబడికి వెళ్ళినాను నేను. వెళ్ళినాక అక్కడ చావేం లేదు, వాళ్ళు మంచిగానే హ్యాపీగా ఉన్నారు. ఏంది ఇదంతా అబద్ధం ఎందుకు చెప్పినావు నాతో అంటే, నిజం చెప్తే నువ్వు రావంటే నేను అన్నాను, ఎందుకు రాను, ఎప్పటికైనా రావాల్సిందే కదా ఇంటికి అని నేను అన్నాను. మా మామయ్య ఇంకా లోపలికి రానివ్వలేదు, కడప బయటనే నిలబెట్టిండు. ఎందుకు మామయ్య అంటే, నువ్వు మా కుల పిల్ల కాదమ్మా, నువ్వు బయటనే ఉండు, ఏదో మా బిడ్డ తీసుకోవద్దు అంటుంది కాబట్టి అడిగి వండి, కానీ నువ్వు కులం ఏందో చెప్పకు నువ్వు అని అన్నాడు మేడం. అందంగానే నాకు చాలా బాధ అనిపించింది. ఎప్పటికైనా కులం అని అంటట్టున్నారు వీళ్ళని మనసులో అనుకున్నాను. బాధ అనిపించింది. ఆమె తొలకపోయినాక 2 నెలలు పెట్టుకుంది. ఒక గొడవ అయినా ఈయన సరిగ్గా పని చేయలే, ఆమెకు పేమెంట్ ఇవ్వలే, వాళ్ళ అక్కతో గొడవలైనాక ఆమె నన్ను తిట్టినాక వాళ్ళ చిన్నక్క నన్ను తిట్టినాక ఈయన అన్నాడు, ఇక్కడ ఉండద్దు మనము, వీళ్ళు మనల్ని ఉండనివ్వరు అని చెప్పి వెళ్ళిపోదామని అన్నాడు. వెళ్ళిపోయినాం. అక్కడ నుంచి మళ్ళీ తొలుకొని వచ్చేసి వాళ్ళ పెద్దక్క వాళ్ళ ఇంటికి తొలుకొని పోయిండు గంగాధరపల్లికి. వెళ్ళినాం. అక్కడికి కూడా మేము వెళ్ళినాం మేడం. మేము అక్కడికి వెళ్ళినాక అదే కులం బాధనే ఇంకా నాకు, మీ అమ్మతో మేము మాట్లాడతాము, మళ్ళీ మేము అందరం కలిసి పెద్దల మధ్యలో చేస్తామని అంటే సరేనే ఒప్పుకున్నాం మేడం. అలా తొలికొచ్చారు, మా మమ్మీ వాళ్ళ ఇంటికి తొలికొచ్చారు. 4 నెలలు మీరు మీ అమ్మతో మాట్లాడలే? ఇంకా నేను మా అమ్మతోనే మాట్లాడలేదు, మా అమ్మ ముఖం కూడా చూడలేదు. ఆయన బాగానే ఉన్నాడు మేడం. ఆయన వాళ్ళ మమ్మీని చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వెళ్తున్నాడు, రోజు పనికని చెప్పడము, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం. నాకేమో తెలియదు, ఇంట్లోనే ఉంటుంటే అప్పుడు తీసుకొచ్చి వాళ్ళ బావకి ఇట్లా మాట్లాడిండ్రు, అమ్మ మరి ఇద్దరు చేసిరు మనం అందరం కలిసి పెళ్లి చేద్దామని అంటే మా అమ్మ కూడా బాగా చాలా ఏడ్చింది మేడం. నా బిడ్డను చూడండి ఎట్లుండే ఎట్లా చేసిరు, నా బిడ్డని ఇంత అవతారం ఎత్తిరు అని చాలా ఏడ్చినాము. నాకు ఇంకా ఏం కాదమ్మా అయ్యిందేదో అయిపోయింది అని చెప్పి. ఏం అవతారం ఎత్తుంది? ఏం చేశారు మిమ్మల్ని వాళ్ళు? మరి ఘోరం మేడం, తిండి లేకుండా ఇంకా నాకు టెన్షన్సే ఎక్కువ పెట్టేసిండు. ఈయన నైట్ సరిగ్గా వచ్చేటోడు కాదు అప్పటికైనా. సో ఆ టెన్షన్ ఏంటి మీకు? అతను రావట్లేదన్నది టెన్షనా? రావట్లేదని కొట్టేవాళ్ళ తిట్టేవాళ్ళ, మీకు తిండి పెట్టలేదా, ఏంటి ప్రాబ్లం?
అప్పుడు ఏం కొట్టలేదు మేడం, పెళ్ళైన కొత్తలో ఏం కొట్టలేదు. తిండి కూడా పెట్టిండు, పెట్టలేదని కదా పెట్టిండు. మరి ఏంటి టెన్షన్? రాలేదు, నైట్ రాలేదు. Night ఒకటి రాలేదని మా మమ్మీ tension. వాళ్ళకి నేను చెప్పలేదు. అదే టెన్షన్. ఓకే, సరే. మీ అమ్మగారు తర్వాత మీరు చెప్పారు, తర్వాత మీ అమ్మగారు ఒప్పుకొని పెళ్లి చేశారు మీకు. ఎల్లుండి ఆచారంలో గుడి కింద అని పెళ్లి చేసేది మేడం. గలీజ్ మాటలు గిట్లా బాగా తిట్టేవారు. నేను అన్నాను, ఇట్లా అన్నదత్తమ్మ, మీ అబ్బాయికి ఇష్టం ఉండే కదా, ఆయననే కదా ఒప్పుకుంది, ఆయననే కదా మాట్లాడింది, నా ఇష్టంగా ఏం కాదు కదా, ఇద్దరం ఇష్టపడి తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ నువ్వు పెళ్ళైనాక అంత అయినాక మీరందరూ కలిసి చేసినాక ఇదంతా బాధ ఎందుకు పెడుతున్నారు అని అంటే అట్లనే అనేది. నైట్ 9 గంటలకు మేడం గలీజ్గా తిట్టేవాళ్ళు మా మామయ్య, మా అత్తమ్మ. ఈయన వాళ్ళకే సపోర్టు, అప్పటి నుంచి వాళ్ళకే సపోర్టు. ఒకవైపు నా దిక్కు మాట్లాడినట్టు మాట్లాడుతుంటే మళ్ళీ తర్వాత వాళ్ళ వైపు మాట్లాడుతుండే. తర్వాత అన్నది మా అత్తమ్మ, వద్దు మీరు అలా ఉండండి అని అన్నది. అలా ఉండండి అంటే సరే అని తుకారం గిట్లో కిరాయికున్నాం. బాబు 7 నెలల బాబు కడుపులో ఉన్నాడు, మంచిగా ఉన్నాం. కిరాయి కట్టలేదు మేడం, వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. ఏడికి పోయిండు అని ఒకరోజు చూసిన, 2 రోజులు చూసిన. 3వ రోజు వెళ్ళిపోయి మా అత్తమ్మ నన్ను, అత్తమ్మ మరి ఈయన వస్తలేడు, పనికి పోతున్నా అని చెప్పి మరి నా దగ్గరకు వస్తలేడు, మరి 3 రోజులు అవుతుంది రాలేదు, నాకు భయం అవుతుందని అంటే, ఆయన ఏం చేసినావో ఏమో, చంపినావో ఏమో నువ్వు అని మా అత్తమ్మని అన్న. ఎందుకు చంపుతాను అత్తమ్మ, నేను ఇష్టపడి చేసుకున్నందుకు మాకు అవన్నీ ఏం గొడవలు లేవు, మరి కిరాయి కూడా కట్టలేదు, మరి పనికని చెప్పొచ్చిండు, ఏం గొడవ కూడా కాలేదని నేను అన్నాను. అంటే ఏమో కులందాన్ని వేసుకున్నాడు, మమ్మల్ని బాధ పెడుతున్నాడు అని మా అత్తమ్మ మా మామయ్య గలీజ్గా మాటలు తిట్టారు మేడం. తిట్టినాక నాకు చాలా ఏడిపోయింది. పట్టుతోటి ఉండి నేను ఇదంతా బాధపడుతున్నాను. పట్టుకున్నోడే లేడు, ఏడికి వెంట చెప్పకుండా చేయకుండా అని అందరిని అడిగిన బస్సు మొత్తం, మీకేమన్నా తెలుసా ఇక్కడికి వచ్చేదని అంటే ఎవ్వరు చెప్పలేదు. ఒక ఆమె చెప్పింది, నైట్ 12 గంటలకు వస్తుండమ్మా మరి మీ ఆయన మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంటే, సరేలే ఎన్ని రోజులు వస్తాడని అనుకున్నాక ఇంకా నేను ఆ కిరాయింట్లోనే ఉంటే మా అమ్మ చూడలేక తొలుకొని పోయింది. రామ్మ కడుతోటి ఉన్నావు, నేను చూస్తే మరి ఆయన వస్తాడులే, ఇవాళ కాకపోతే రేపు వస్తాడని తొలుకొని పోయింది మేడం. తొలుకొని పోయినాక ఎదురు చూస్తే బాబు పుట్టినాక 2 రోజులకు వచ్చింది మేడం. వచ్చినాక మా అమ్మ అడిగింది, ఏందయ్యా నువ్వు ఇన్ని రోజులు ఎటు పోయినావు, మరి కడుతోటి నా పిల్లని వదిలేసిపోయినావు అని మా మమ్మీ అడిగింది మేడం. అడిగితే ఈయన అన్నాడు, అయిపోయింది అత్తమ్మ, తప్పైంది నాకని, ఈ ఒక్కసారి తప్పైంది క్షమించండి అని అంటే, సరేలే ఇప్పుడు గొడవలు ఎందుకు కానీ మా మమ్మీ గమ్మునూరుకుంది మేడం. గమ్మునూరుకుంది. ఇక బాబు పుట్టిందని ఇంటికి దొరికిపోయింది మా మమ్మీ. ఫస్ట్ డెలివరీ ఈమెనే చేయాలని అంటే ఇంకా ఈమెనే చేసింది, ఇంట్లో పెట్టుకున్నాక 3 నెలల దాకా ఉన్నాము. దావత్ అవన్నీ చేసినాక ఇంటికి మా అత్తమ్మ వాళ్ళకి బియ్యం పోయాలా, బంగారం పెట్టాలా అవి ఇదని అంటే మా అమ్మ అన్నది, ఇప్పుడు నా దగ్గర లేదు, నేను పెట్టాను, ఇది ఎక్కడికి బంగారం అంటే నా దగ్గర వెళ్ళదు, నేను మంచిగా వెనక పెడతాను మా అమ్మ అన్నది మేడం. అన్నాక సరే అన్నారు. సరే అన్నాక తొలకపోయినాక మంచిగా ఉన్నాక ఇంకా చిన్న తాగడము, ఈ గొడవ పెట్టడము, చాలా బాధలు. మా అత్తమ్మ అయితే బూతులు గలీజ్. అత్తమ్మ ఇంట్లో ఉన్నారా? మా అత్తమ్మ ఇంట్లోనే ఉన్నాను. ఇంకా అలాగుంటే నా మోసం చేసి వెళ్తున్నాడు కదా మేడం. కిరాయి కట్టలేదు, 3 నెలల కిరాయి కట్టకుండా. అక్కడ నుంచి మీ అమ్మగారి ఇంటి నుంచి పిల్లని తీసుకొని అక్కడికి వెళ్ళారు. వెళ్ళినాను. ఇంకా వెళ్ళిన తర్వాత రోజు గొడవలే. ఇంకా తాగుతారు ముగ్గురు. ఇంకా అప్పుడైతే మా మామయ్య, మా అత్తమ్మ, మా ఆయన తాగేవాళ్ళు, బాగా తాగుతారు, గొడవలు పెడతారు. నైట్ 12 గంటల రాత్రి బాబుని వెళ్ళగొడతారు మేడం. ఇట్లా ఎత్తుకొని వెళ్ళలేదని మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఇంకా ఈ నైట్ ఇప్పుడు బయటకు అంటే బయటకు వెళ్ళిపోవాల్సిందే నేను. ఆ నైట్ వెళ్ళగొడితే ఇంక ఈయన కూడా వచ్చిండు 2-3 సార్లు. ఇట్లా ఇద్దరిని వెళ్ళగొడితే మా ఏడుకొద్దు, మీ అమ్మోళ్ళు ఉన్నారు కదా అడిగే పోదామని అంటే, మరి ఎన్ని రోజులు ఇట్లా బాధపడదాం మనము, ఇట్లనే బాధ పెడతారా మరి అందరు కలిసి అయితే. మళ్ళీ తర్వాత అయితే పెళ్లి చేసారు కదా మనకి, మళ్ళీ ఇదంతా బాధ ఎందుకు, నేను మంచిగానే ఉన్నాను కదా, అంతగానో ఏం బాధ పెడుతున్నాను మీకు అని అంటే, ఏం లేదు నువ్వు ఇప్పుడు అవన్నీ అరవకు, గమ్మునూరుకొని అన్నారు మేడం. ఇక తర్వాత ఈ 3వ బాబు కడుపులో పడ్డాక నాకు కొంచెం ఈయన డౌట్ వచ్చింది మేడం. నాకు పక్కన ఇంకో ఆమె ఉండే, ఆమె చెప్పింది, మీ ఆయన ఇట్లా ఒక ఆమెతో ఉన్నాడు, ఆమె పేరు ఉషా, 2 పిల్లల తల్లి ఆమె అని పెట్టుకున్నాడు అని అంటే నేను నమ్మలే. ఎందుకంటే ఆయన ఇంతవరకు నేను అది చూడలేదు, మరి నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని ఆమెనే అన్నాను. అంటే అబద్ధం ఏం కాదు, నువ్వు చూసుకో అని ఆమె అన్నది. చూస్తే మేడం ఆయన ఫోను, ఆయన ఆమెతో మార్కెట్కి వెళ్ళడము, తిరగడము నా కళ్ళతో నేను చూసినాను మేడం. నేను నాకు అన్నాను, ఇష్టపడి చేసుకున్నాక ఇవన్నీ చేయొద్దు, మనకు సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నేను కట్టుతోటి ఉన్నానని నీకు తెలిసి నువ్వు ఇన్ని బాధలు పెడుతున్నావు నాకు, ఇదేంటి నువ్వు మధ్యలో మళ్ళీ మారిపోవడం, వేరే ఆమె నువ్వెందుకు చేస్తున్నావు అని అంటే, అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు, నా ఇష్టం అది, తెచ్చి నేను పక్కింట్లో కూడా వేస్తాను అంటే అట్లెట్లు ఉంటానని చెప్పి నేను ఇంకా మా మమ్మీకి పిలిచిన. మమ్మీ ఇట్లా చేస్తున్నానంటే మా మమ్మీ కూడా గొడవ పడ్డది, నువ్వు ఇట్లా చేయొద్దమ్మా, నువ్వు సంసారం ఉంది, నా బిడ్డ సంసారం ఖరాబ్ చేస్తావు అది ఇదని
గొడవ పడ్డాం మేడం. గొడవ పడితే ఇంకా ఆమె పడ మా ఇంటికి వచ్చి నన్ను కొట్టేసింది. ఆ 2 పిల్లల తల్లి నన్ను కొట్టింది. కొడితే నేనేం చేసిన పిఎస్కి ఇచ్చిన. అప్పటికప్పుడు అడ్డగుట్టలో పిఎస్కి ఇస్తే అక్కడ నేను నైట్ 12 అయింది మేడం. 12 అయితే అక్కడ కొంచెం తిమ్మిళ్ళు వచ్చినాయి కాల్చేలు. ఇట్లనే టెన్షన్కి కాల్చేలు తిమ్మిళ్ళు వస్తే అది హాస్పిటల్ తీసుకొని వచ్చేసరికి 12 అయింది. 12 అయ్యేసరికి మా ఆయన అంటాడు వాళ్ళు వచ్చి చెక్ చేసినప్పుడు లేడంట. మా ఆయన అంటాడు నువ్వు ఏడికి పోయినావు ఇంతసేపు ఓ నెంబర్ తిరగపోయినా. వాళ్ళంతా చూడకుండా కొడితే ఇదంతా మరకలు. పోలీస్ స్టేషన్లో కేసు ఏమైంది? ఇంకా అదే కొట్టేపించిండ్రు మేడం. తెల్లారు కొట్టేపించిండ్రు నాతోని. అక్రమ సంబంధం ఇంకోసారి చేస్తే నీ ఇష్టం ఉన్నది చెయ్యి అన్నట్టుగా ఒక పేపర్ రాసి. ఎవరు రాసి ఇచ్చారు? మా ఆయన. అంటే ఎక్కడ ఎవరి దగ్గర రాశాడు? పెద్దల మధ్యలో. మీరు పెద్దల మధ్యలో పెట్టారా? పంచాయతీ పెట్టారా? పెద్దలు అంటే ఇవ్వలేరు మేడం. వాళ్ళ అక్క వాళ్ళ బావ మా అత్తమ్మ ఆ బస్తోళ్ళు తప్పించి పెద్దలు అంటే ఇవ్వలేరు. బాబు ఫస్ట్ బర్త్డే అయిపోయినాక వెళ్ళిపోయిండు. నేను ఇలా డబ్బులు చేస్తా మా అమ్మ ఇస్తా అన్నది అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయింది మేడం. ఇంతవరకు రాలేదు. ఎన్ని సంవత్సరాలు అయింది వెళ్ళిపోయి? 2014లో మార్చి 5th వెళ్ళిండు మేడం ఆయన. ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నాడు. నేను ఫోన్ చేసి అడిగితే నా కొడుకు నా దగ్గరికి రాలేదని చెప్పింది మేడం. వదిలిపెట్టిపోయినాక నా కొడుకు నా దగ్గరకు రాలేదు, అలాగా సంసారం పెట్టినావు కదా నీకే తెలియాలా అని అంటే నా దగ్గర రాక నీ దగ్గర రాక ఎడిపోయింది అత్తమ్మా అని అంటే నువ్వు నాకు ఫోన్ చేయకు, నువ్వు నన్ను అడగనే అడగవు. పాప పుట్టిన తర్వాత చూడలేదు అతను వచ్చి? పాప పుట్టిందని చెప్పి పంపిస్తే కూడా రాలేదు మేడం ఇంతవరకు. అతను వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉన్నాడు? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. మళ్ళీ పాప పుట్టిందని చెప్పినాక కూడా మాకు అక్కడ యాదగిరి సార్ అని ఉన్నాడు, ఆయన తరఫు నుంచి మైలమ్మ ఉండేది సార్ నుంచి ఒక లెటర్ పంపించిండు. నా భార్య నాతో సంసారానికి వస్తలేదు. కరెక్ట్. మరి మీరెందుకు మీ అత్తగారి ఇంటికి వెళ్ళలేదు? ఫోన్ చేసి అడిగితే నా కొడుకు నా దగ్గరికి రాలేదని కరెక్టే అమ్మా, రాలేదని చెప్పింది. మీరు మీ కూతురు పుట్టి ఇప్పటికి 20 నెలలు అయిపోయింది, దగ్గర 2 సంవత్సరాలు అయిపోయింది. మీకు మీ భర్త అక్కడ ఉన్నాడని తెలుసు, వెళ్ళాలి కదా మీరు. వెళ్ళి కాలర్ పట్టుకొని అడగాలి కదా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నా భర్త రావట్లేదని మీరు చెప్పాలి కదా. ఆయననే వస్తాడని నమ్మకంతో ఉన్నాను కదా. అట్లా ఎందుకు వస్తాడు? అతను రాడని మీకు తెలుస్తుంది కదా. 2 సంవత్సరాలు నమ్మకంతో ఉంటారా మీరు? పిల్లల గురించి అని వస్తాడు కదా మేడం. అది కరెక్ట్ అమ్మా. 2 సంవత్సరాలు రానోడు ఇప్పుడు ఎలా వస్తాడు? మీరు చేసిన తప్పు ఒప్పుకోండి. మీరేంటంటే అతనే వచ్చి తీసుకెళ్ళాడని మీ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు మీకేం కావాలంటున్నారమ్మా? అతనేమంటున్నాడు? మీరేం కావాలి? ఆయన పెళ్లి చేసుకుని మేడం, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చేసుకుని కూడా 8 నెలలు అవుతుంది ఆయన పెళ్లి చేసుకుని. ఓకే, పెళ్లి చేసుకున్నాడని మీకు ఎలా తెలిసింది? ఆ బస్తీ వాళ్ళు చెప్పారు మేడం నాకు. మీరు వెళ్ళి చూసారా అండి? నేను కూడా చూసినాను. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎక్కడో దాచిపెట్టి రామ్మని. ఇప్పుడు ఏమంటున్నాడు అతను? ఏమనట్లేదు, తీసుకోవద్దు అంటున్నాడు. నేను అంటున్నాను అమ్మాయిని మాట్లాడాలి కదా, నేను ఆమెను పెళ్లి చేసుకున్నావు అని నేను అడుగుతున్నాను. మిమ్మల్ని తీసుకెళ్తానని ఎప్పుడు వచ్చి చెప్పాడు అతను? 2 సంవత్సరాలు రాలేదు కదా మీ దగ్గరికి? కోర్టులో చెప్తున్నాడు మేడం. కోర్టుకి ఎవరు వెళ్ళారు? వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. 2 పెళ్లి చేసుకున్నాను, కేసు వేసినాను. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను ఇప్పుడు మా ఆయన కావాలంటున్నాను మేడం. మీ ఆయన కావాలి కానీ ఆ అమ్మాయి ఉంది, ఆమె కూడా ఉంది కదా మేడం. మరి సరే, ఇప్పుడు అతను పిలిచి మాట్లాడతామమ్మా. అతను ఏం చెప్తాడో విన్నాక నేను చెప్తాను. ఏంటి అతని పేరేంటి? లక్ష్మీకాంత్ మేడం. రెండం మీ పేరేంటండి? లక్ష్మీకాంత్. మీ అమ్మగారా? మీరు ఎంతమంది తోడబుట్టినాడు? మీరు ఎంతమంది అన్నదమ్ములు? అన్న చనిపోయింది, నేను. మీరు ఒక్కరంతేనా? అక్కలు? 2. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు? ఈ సెంట్రింగ్ పని చేస్తాను. ఎంత సంపాదిస్తారు? 500 వస్తుంది. ఏంటి ప్రాబ్లం మీకు అమ్మాయికి? ఏం లేదు మేడం, ఒక రోజు నేను మా మమ్మీ ఊరికి వెళ్ళాం మా అమ్మమ్మని చూడడానికి. ఏం రమ్మంట రాలేదు. రాకపోతే నేను మధ్యాహ్నం వరకు వస్తాను చెప్పి పోయినా. అక్కడ నాకు లేట్ అయిపోయింది. ఫోన్ చేశాను, మా ఇంట్లో కిరాయికుని వెళ్తాను, 100 రూపాయలు ఇప్పించాను, నువ్వు ఊరికి రా అని. సరే వస్తా అని చెప్పింది. బట్టలు ఇట్లా ఎండేసింది, బట్టలు చదువుకుంది. అలా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ రోజు నుంచి పోయాక రాలేదు. ఎన్నాళ్ళయింది ఇది జరిగి? ఈ 2 years అవుతుంది. 2 yearsగా మీరు ఎందుకు వెళ్ళి పిలవలేదా మీ ఆవిడ్ని? పిలిచాను మేడం, అలా అన్న ఫోన్ కూడా చేశాను. అప్పుడు అమ్మాయి కడుపుతో ఉంది కదా? అవును మేడం. మీరు ఇంటికి వెళ్ళి పిలిచి తీసుకురావచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు మీరు? అలా అన్నయ్య ఫోన్ కూడా చేశాను మేడం. ఫోన్ చేయడం కాదండి, ఇంటికి వెళ్ళి తీసుకురావాలి కదా, వాళ్ళ ఇల్లు తెలుసు కదా మీకు. ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలి కదా పెళ్ళాన్ని. ఎందుకు తెచ్చుకోలేదు? నేనే పోలే మేడం. రమ్మన్నది మేడం.
మీ ఇంట్లో ఉంటే నేను ఉండను, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇల్లు కిరాయి తీసుకొని వేరే ఉందాము, సామాన్ తీసుకొని వస్తే భార్య కావాలంటే సామాన్ తీసుకొని రా అని చెప్పి ఫోన్ చేసి, సరే నేనున్నా చూడు బిడ్డ, మీరు భార్య భర్తలు మంచిగా ఉంటే చాలు, నా కోసం నువ్వు ఆలోచన చేయకు, నాకు పని చేస్తున్నా వాళ్ళే చూసుకుంటారు, తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళే నాకు, వాళ్ళు నన్ను తక్కువ చూడరు, నేను వాళ్ళతో బతికితే నేను, నువ్వు నీ పిల్లలు నీ భార్య సంతోషంగా ఉంటుందని చెప్పిన మేడం. చెప్పి సామాన్ ఇచ్చి ట్రాలీ ఆట మాట్లాడి సామాన్ ఇచ్చి పంపించిన. అవును పంపించారు. వీళ్ళు సపరేట్ ఉన్నారు కదా, తర్వాత ఎందుకు ఇతనే వచ్చేసారంట కదా అక్కడి నుంచి? ఇద్దరు రాలే, ఈయన నేను వచ్చేసాను. అదే నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అక్కడి నుంచి? ఒక రోజు ఆమె కొట్టాను మేడం ఇంట్లో. ఎందుకు కొట్టావు? ఇట్లా కోపంలో కొట్టేసాను. కొడితే కోపం వస్తే కొట్టేస్తావా? వాళ్ళ అన్నకు ఫోన్ చేసింది, ఫోన్ చేసి ఆయన కొట్టడానికి వచ్చినాను. సరే అని చెప్పి ఉన్నాను. ఉన్నాక మళ్ళీ ఇంకా 2 days తర్వాత ఏమైంది, వాళ్ళ అన్నయ్య వచ్చాడు రాత్రి 10:30-11 వచ్చిండు. తిన్నాము, పడుకున్నాం. వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్నయ్య మాట్లాడుకుంటారు. వాళ్ళ మమ్మీ ఏమన్నది, చాయ్ ఇంత రాత్రి ఎక్కడ తిరుగుతున్నాయి అని అడిగింది. అడిగినాక నేను ఇట్లా బయట పోతున్నా పని మీద అంటే, ఏడిపోతున్నావు ఎక్కువ అని వాళ్ళ మమ్మీ అంట. నేను ఇట్లా ఒక గురువుతానికి పోతున్నా కొన్ని నేర్చుకుంటున్నా. నేర్చుకుంటున్నారా అంటే, మంత్రాలు నేర్చుకుంటున్నా. ఎందుకురా? నేను నేర్చుకుంటున్నామా, నాకు అవసరము, ఈ నేర్చుకొని చిన్న మీద ఒకసారి సెట్ చేసి చూస్తా అని అడుగు. మంత్రం సెట్ చేసి చూస్తా అంటే అప్పుడు నేను విన్నాక తెల్లారి మీ భార్యని అడిగిన, ఇక్కడ వద్దు తుకారం ఎట్లా ఉందాము, అడ్డగొట్టలేకో తుకారం ఎట్లుందాము అన్న. ఆమె రానన్నది. 4 రోజులు బతలాను. నువ్వు పోతేవో నేను రాను అన్నది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో మంత్రం చేసేసుకొని మంత్రం వేసేసి మిమ్మల్ని ఏదో చేసేస్తారని వెళ్ళిపోయారు. వచ్చిండు అంతే. ఏదైనా అర్థం ఉందా ఇది? ఇలా ఎక్కడైనా జరుగుద్దా ఈ మంత్రాలు వేయడం ఏదో చేసేయడం? నాకు భయం మేడం. ఆయన అంటుంటే ఏని భయమై వచ్చిండట. సరే భయపడ్డారు. ఎన్ని రోజులు వదిలేస్తారు పెళ్ళాన్ని? వెళ్ళి తెచ్చుకోవాలిగా. మహిళా సంఘం నుంచి లెటర్ పంపిస్తే పెళ్ళం వస్తుందా? అప్పుడు కూడా తీసుకుందాం. అసలు ఎవరిని అట్లా మహిళా సంఘం నుంచి పంపిస్తారా? అది పద్ధత? మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారా? అమ్మాయిని వెంటపడి పెళ్లి చేసుకుందా మిమ్మల్ని? నువ్వే కదా మొదలు పెట్టావు. అమ్మాయి చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి కులం నీకు తెలీదా? మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు మరి కులం గురించి మాట్లాడతారు? పుట్టించుకుంటారు. మీరేమనకుండా మీరు బాగా చూసుకుంటే అమ్మాయి ఎందుకు వెళ్ళిపోతుంది? మేము మా పెద్దలు, నా పెద్ద బిడ్డ ఇటువంటి కులం వద్దు బిడ్డ అని నేను 2 నెలలు ఎలగొట్టిన ఇంట్లోకి. ఇద్దరు నిలగొట్టిన. నా దగ్గర ఉండకూడదు మీరు నిలగొట్టినాక మళ్ళీ వచ్చిండ్రు, మాలాడు వచ్చి మా బిడ్డ వచ్చి ఏదో అయింది అయిపోయింది అని అదృష్టం అట్లున్నది, కులం మతం మనం ఏం పట్టొద్దు అత్తమ్మా, పోదాం ఏలూరు నా తరంలో లగ్నం చేసుకొస్తామని 20-30 వేలు పెట్టి ఇద్దరిని తీసుకుపోయి ఏలూరు నా తరం లగ్నం చేసుకుపోయి. అవునమ్మా. తర్వాత మీరు అమ్మాయి మీ దగ్గరే ఉంది కదా? మాతానే ఉంది మేడం. 3 వీళ్ళని తల్లి అయ్యేదాకా నాతోనే ఉంది కదా. మరి మీరు ఎప్పటికప్పుడు అప్పుడప్పుడు అమ్మాయిని హింసిస్తారు, అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అని చెప్తున్నారు మేడం. సరే మీకు మధ్యలో సంబంధం ఎవరితో ఉండింది? సంబంధం ఏం లేదు ఆమెతో. ఆమెతో మాట్లాడినందుకు ఆమె అనుమానం పడ్డది అంతే. మాట్లాడుకున్నందుకు అనుమానపడి వీళ్ళు పోయి వాళ్ళ ఇంటికాడ కొట్టుడు, వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టుడు, నేను పనికెళ్ళి వచ్చారు పోలీస్ స్టేషన్ ఎక్కిండ్రు. ఎక్కి మళ్ళీ లాస్ట్కి ఎందుకమ్మా ఈ లొల్లి అనవసరం గొడవలు అంటే, ఇగో నీకు ఇష్టమే అసంతలో నీకు ఇష్టమే అన్నది కదా. ఏమో ఇప్పుడు మళ్ళీ మీరు పెళ్లి చేసుకున్నారంటే ఎవరిని పెళ్లి చేసుకున్నా? ఎలా చేసుకుంటాను అమ్మాయి ఉండగా? అది ఏమేమన్నది తెలుసా మేడం, పోలీస్ స్టేషన్ అన్నది, నీకు ఎంత దమ్ము ఉందో చేసుకో, నీ విడాకులు ఇచ్చేసా నీకు. అప్పుడు విడాకులు ఇచ్చేసిందా నీకు? నువ్వు విడాకులు ఇచ్చావా? విడాకులు ఇవ్వకుండా నువ్వు ఎట్లా ఇంకో పెళ్లి చేసుకుంటావు? నీకు పెళ్ళాం నచ్చకపోతే 10 మందిలో చెప్పి నాకు పెళ్ళాం నచ్చలేదు నేను విడాకులు ఇస్తున్నా అని చెప్పి పద్ధతిగా విడాకులు ఇచ్చి నువ్వు పెళ్లి చేసుకోవాలి, అమ్మాయికి సెటిల్మెంట్ చేసి. నువ్వు ఎలా చేసుకుంటావు ఇంకో పెళ్లి? ఏది తప్పు కాదు. కొట్టి నేను ఎలాగొట్టిన మేడం, నేనే ఏది తప్పు కాదు. దాన్ని కొట్టి ఇద్దరిని కొట్టిన, కొట్టి మెడలు పట్టి గంటేసిన. గంటేసి నుంచి అది ఎక్కడ ఉందో ఏమైందో తెలియదు మా. అది ఒక్కరితో మంచిగా ఉండదు, ఈడే మోగడానికి తెలియదు దానికి. అది ఎంతమందికో ఫోన్లు చేస్తుంది. నేను మా బిడ్డతానికి పోయిన పెద్ద ఆపరేషన్ అయ్యి ఆమె దగ్గర 15-20 రోజులు ఆమె తాను ఉన్న నేను గర్భసంచి తీసేస్తే కొంచెం నెల రోజులు మంచిగా అయ్యేదాకా ఉన్నా. వచ్చేవారికి ఇంటుంది ఈ అమ్మాయి ఎవరు అంటే నేనే తోలుకొచ్చిన ఉన్నా. తోలుకొచ్చింది ఎందరా 3 తండ్రివి నువ్వు సిగ్గుజనం ఉందా అని వీని కొట్టిన దాన్ని కొట్టిన మెడలు పట్టి గెంటేసిన దాన్ని గెంటేసిన అట్నే వెళ్ళిపోయింది. అదే పోయిందంటే ఇంతవరకు రాలే. మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎక్కడిదో ఎవరిదో తెలియదు. నేను తెలుసు కదా ఎక్కడ ఉందా తెలియదు మేడం. అదే ఇక ఏ తోవలు అరిగించుకొని వచ్చిండ్రో తెలియదు మేడం. ఈమె కూడా ఫస్ట్ పెళ్లి చేసుకోకముందు నన్ను వచ్చి అడిగింది మేడం. వచ్చి పెళ్లి కాకముందు వచ్చి నన్ను అడిగింది ఇంటికి వచ్చి, నేను చిన్నను పెళ్లి చేసుకుంటున్నా, చిన్నను పెళ్లి చేసుకోక వేరే వాళ్ళని చేసుకొని నేను
నాకు చిన్న ఇష్టము, నేను చిన్నకి ఇష్టమని అని అడిగింది. అడిగితే నేను చూడమ్మా, ఆయనకి ఇప్పుడు పెళ్లి ఏజ్ రాలేదు, 17 సంవత్సరాలకే పెళ్లి అని ఎంబడబడుతున్నావు. ఈసారి వచ్చినా కానీ ఇంకోసారి వచ్చి అడగకు, నువ్వు నీకు నచ్చిన వాళ్ళు ఇంకోరని చేసుకో, కానీ వాడు ఎప్పుడు కష్టం చేయనికి లేడు, కష్టం చేసి నేను సాధడు, వాళ్ళకి కష్టమన్న మాట తెలియదు ఇప్పటికీ, నేను కూకుని పెట్టేటో చేస్తాడు రేపు అని నేను అనగానే 3 రోజులకు లేచిపోయారు, చేసుకొని వచ్చారు మేడం. వచ్చినాక నేను 2 నెలలు కూడా ఇంట్లోకి రానియలేదు. మా పెద్దలు వచ్చి సంలాచి, వాళ్ళు సంలాచి, నన్ను సంలాచి ఆడ తీసుకుపోయి లగ్నం చేసుకొచ్చారు. సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను? రమ్మంటున్నా మేడం నా ఎమ్మడి. ఈయన సంవత్సరం నుంచి రోగాలు ఇదే రోగొస్తుంది, ఈయన జాతున్న కూకొని పెట్టి ఈ రోగాలు పెట్టుకుంటా నొప్పి 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 అని ఒకటే చేపలెక్క కొట్టుకుంటాడు, తినలేకపోతుంది. ఏ నొప్పి? కడుపులో నొప్పి మేడం. నేను కూడా నా బిడ్డ లెక్క చూసుకున్నాను మేడం. ఆమె ఒక మాట తిట్టకుండా పని చేయకుండా ఒక మాట అనుకున్నాం ఇంట్లో. ఇంకా దానికన్నా ఎక్కువ నేనేం తిట్టాలి, వాళ్ళమ్మ బాగా లేకుంటే కూడా చూసుకున్నది 10 రోజులు 15 రోజులు టిఫిన్ కట్టుకుపోయి కూడా ఇచ్చేస్తామంటే ఇచ్చిరా అన్న. రేపు మీ అమ్మకి ఇట్లా ఉన్నది, నా గతి కూడా ఎట్లా వస్తుందని తీసుకుపోమ్మా, ఏది గిట్టగా అది పోయి పెట్టాల. ఈయన కాలేరికి యాక్సిడెంట్ అయ్యి కాలిరితే మేడం, నా బిడ్డ ఇంటికాడ 3 నెలలు వేసి నేను 15 రోజులు ఉన్నావు, వచ్చినావు నువ్వు మోహన్ తన సేవ చేసుకుంటుందంటే ఈ మొత్తం ఒకసారి వయసులే నా బామ్మది ఒకసారి వయసు చచ్చిందా బతికిందని అట్లా కూడా ఊకున్నాను మేడం. నేను ఆస్మాన్ నాకు వచ్చి దాగాలు అడ్మిట్ అయితే ఒకసారి కూడా వచ్చి చూడలేదు, నా కొడుకు చూడకూడదు. ఆ పిల్లల్ని స్కూల్ అయ్యమ్మా పూర్వం జీవితం ఖరాబ్ అయితే 5,000 ఇచ్చిన. 1 నెల చదివిపోయిన వాళ్ళ అమ్మ బీమార్ అయింది అని తీసుకొని పోయింది, అటు ఇటు తిరుగుడికి చదిపోయింది. నాదేమైనా తప్పు ఉంటే వాళ్ళ చెప్పులు మెడకేమన్నా నేను ఒప్పుకుంటా. నేను ఒక్కదాని కూడా నేను వాళ్ళని ఏమన్నా మేడం, ఇంతవరకు అసంత ఉందని అంటే నేను ఆమె ఇంటికి వస్తున్నా, ఇంటికి వస్తే వస్తాను కూడా ఎందుకు వచ్చినాను కూడా నేను అడగలే. నాకెట్లుంది బిడ్డలతానికి పోయేది వచ్చేది చాలు, ఆమె కూడా అంతే. నేను పోతా నా బిడ్డతానికి వస్తా పోతా, వాళ్ళు నా తనకు వస్తారు, ఆమె కూడా వచ్చిపోయిన బిడ్డదానికి నేను వద్దాను కదా. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటమ్మా వాళ్ళతో చెప్పండి. అడ్మిట్ అయినప్పుడు నేను రాలేదు, నువ్వు అప్పుడు అబద్ధాలు ఆడద్దమ్మా, నా జీవితం నాశనం చేసి పోలీస్ స్టేషన్ ఆడడం మేడం. మాడపల్లి పోలీస్ స్టేషన్ తోలుకొచ్చి 3-4 రోజులు అపార్ట్మెంట్ ఏం రాలేదు పోలీసు వాళ్ళు, అడుగు అమ్మ చెకింగ్ చేయించింది. ఈయనకి ఇంకో తను ఉన్నది ఆ ఇంటికాడ నా తల్లి బిడ్డలు ఉండరా అని 3 రోజులు తిరిగిరు వాళ్ళు. నేను ఒకదాన్ని వచ్చి ఉన్నా ఆ పోలీసులు వచ్చినప్పుడు. బేగంపేటలు కూడా 3-4 రోజులు తిరిగిరు మేడం. ఇంకో పెళ్లి చేసుకుని అంటే పట్టుకుందామని 3-4 రోజులు తిరిగి వాళ్ళు కూడా. ఇప్పుడు ఒప్పుకున్నావు కదా అత్తమ్మ పెళ్లి చేసుకుండని? మేడం ఆడబిడ్డనే కదా, నా ఆడబిడ్డనే కదా చేసింది. నాకు కాదు, ఆయనకు పెళ్లి చేసిందే రమక్క పెళ్లి చేసినావు. అనుకున్నాను అబద్ధాలు ఆడద్దు, నా 4 పిల్లల జీవితాలు ఖరాబ్ చేస్తారా మీరు? అవును మరి మీరు ఆడేది అన్ని అబద్ధాలే. ఆయన కడుపు చేసి వదిలేసి వచ్చిన ముచ్చట. 3వ కాన్పు తల్లి 10 రోజులకు డెలివరీ అవుతుంది తీసుకొచ్చి నైట్కొని తీసుకొచ్చి దాబాలు తీసుకొని కాన్పు చేసిన 20 దినం దాకా నీళ్ళు చేయబెట్టకుండా బట్టలు విన్నా, తల్లి 3 బట్టలు విన్నా, ఆమె విండినా, నా కొడుకు విండినా, వండి పెట్టిన పని పోయినా. ఎన్ని నెలలు అత్తమ్మా? 21 వెళ్ళేదాకా నేను ఇళ్ళలో పని చేస్తా. ఇంటికాడ ఉండ కదా, ఇంటికాడ ఉండి మీరు పెడతారా నాకు బుక్కడు? అక్కడ పని చేసుకున్నా, నేను చూసుకున్నా. చూడమ్మా 21 దినం అయ్యేదాకా నువ్వు పని చేయకు అని చెప్పి, నా బిడ్డలైన ఒకటే నువ్వు ఒకటే అని ఇట్లా నేను అనుకున్నా మేడం. వాళ్ళు ఎవరితో మాట్లాడితే ఇట్లా అనుమానం పడుతుంది. అనుమానం పట్టదు కదా, సంబంధం పెట్టుకోండి. పోలీస్ స్టేషన్ నువ్వు ఏడు రాసి ఇచ్చి లెటర్ రాసి ఆయన రాసియలే. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వకుండా గురించి నువ్వు రాసావు అంతే కదా? ఓకే సరే. ఇప్పుడు నాకైతే మీ కేసు అర్థమైంది. నేనేం చెప్పాలని చెప్పే ముందు నేను డాక్టర్ గాని లాయర్ గాని పిలుస్తాను. వాళ్ళిద్దరు మాట్లాడింది విన్నాక మీరేం చేయాలో నేను చెప్తాను. ఓకే? సింపుల్ గా చెప్పాలి అంటే మేడం, ఇద్దరు బుర్రలేని వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందంటే కనుక ఇదే దుస్థితి ఉంటుందేమో అనిపిస్తుంది. ఐఎమ్ సారీ. బుర్ర లేదు అంటే కనుక ఆలోచన శక్తి ఉన్నా కూడా వాడేటటువంటి అవకాశం ఉన్నా కూడా వాడాలి అని అనుకోలేదు. ఎందుకు? ప్రేమ కాబట్టి. ఇక్కడ ఏంటంటే మేడం, కొన్ని సందర్భాల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని అంటారు. ఆ సందర్భంలో ప్రేమించుకున్నారు అనేటటువంటి మాట ఎంత తక్కువ వాడితే ఆ పెళ్లికి అంత గౌరవం. ఎందుకంటే మీరిద్దరు ప్రేమించుకోలేదు.
ఇలా మీ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అనేటటువంటి మాట మనం ఉపయోగిస్తే కనుక చాలా నిజమైనటువంటి ప్రేమ పెళ్లికి మనం అవమానం కలిగిస్తున్నాం. ఇది కేవలం ఒకటి, అదేంటంటే ఒక ఆకర్షణ, ఒక ప్లానింగ్ లేకుండా ఆ ఆకర్షణని పెళ్లి వరకు తీసుకెళ్ళి చంటి పిల్లలు, 4 చంటి పిల్లలను కానీ వాళ్ళకి ఇప్పుడు ఒక దిక్కుతోచనటువంటి పరిస్థితి. మీ ఇద్దరికి న్యాయం కాదు, ఆ పిల్లలకి న్యాయం చేయాలి ముఖ్యంగా అది. ఎందుకంటే ఆ పిల్లల భవిష్యత్తు ఎప్పుడు నిలబెడతారు, వాళ్ళని ఎలా కాపాడుతారు అన్నది ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. ఈ అమ్మాయితో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే కొన్ని బలహీనతలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే నీకు ఆలోచించేటటువంటి మెచ్యూరిటీ లేదు. అలా అని చెప్పి ఇంకా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆలోచించి నీకు చెప్పేటటువంటి వాళ్ళ యొక్క మాటలు వినేటటువంటి ఓపిక కూడా లేదు. ఆలోచించి చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు, నువ్వు ఆలోచించేటటువంటి అవకాశం ఉంది, నువ్వు విశ్లేషించేటటువంటి స్థాయి కూడా ఉంది, కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. ముఖ్యంగా ప్రేమ పెళ్లిల్లో ఎప్పుడైతే చెప్పేటటువంటి వాళ్ళు తల్లిదండ్రుల్ని బైపాస్ చేసి యువతీ యువకులు ఎప్పుడైతే పెళ్లిళ్ళు చేసుకుంటారో వాళ్ళకి ఇదే దుస్థితి వస్తుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అని చెప్పి నువ్వేమొచ్చి నీ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతావు, ఆ అబ్బాయి ఏమొచ్చి వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతావు. మరి 2 సంవత్సరాల పాటు ప్రేమించుకుని 18 సంవత్సరాలు అప్పుడు ఈ అబ్బాయి గురించి లోపాలు చెప్పమ్మా అంటే కనుక చాటబారుడు లోపాలు చెప్తున్నావు. అంటే ప్రేమించుకున్న 2 సంవత్సరాలు నీకు తెలియదా? తల్లిదండ్రుల్ని దయచేసి బైపాస్ చేయొద్దు. ఇది జీవితానికి సంబంధించినటువంటి అంశం. తర్వాత మీ పుట్టేటటువంటి పిల్లలకు కూడా మీరు సమాధానం చెప్పుకోలేనటువంటి దుస్థితి ఉంటుంది. ఇప్పుడు మీ ఇద్దరు పరిస్థితి అదే. ఇప్పుడు తన పరిస్థితి చూస్తే మేడం, ఇది ఒకప్పటి ప్రేమే, ఇప్పుడు కాంప్రమైజ్. అంటే ఏంటంటే పెళ్లి చేసుకున్నాను కాబట్టి, పిల్లలకు అన్నాను కాబట్టి ఇక్కడ ప్రేమ అన్నది మైనస్లోకి వెళ్ళిపోయిందమ్మా. ఇదివరకు ప్రేమ అన్నది ప్లస్లో ఉంది, కానీ ఇప్పుడు ప్రేమ అన్నది మైనస్లోకి వెళ్ళిపోయింది. ఇది కేవలం కాంప్రమైజే. దిక్కుతోచినటువంటి పరిస్థితిలో జీవితం రోడ్డు మీద పడకుండా కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో అతను కావాలి అని కోరుకుంటున్నాను. అతని పరిస్థితి ఏంటన్నది కూడా చెప్తాను. అతనికి అసలు అంటే శారీరకంగా ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ సో ఇవన్నీ విశ్లేషణ చేసుకుంటే విజయలక్ష్మి నీలో ఉన్న లోపాలు ఏంటంటేనమ్మా, ఒకటి తెలివితేటలు వాడు. ఇతను దొంగ అని నీకు తెలుసు, ఇతను తప్పుడు పనులు చేస్తున్నాడు అని తెలుసు, కానీ అతను మందలించేటటువంటి ప్రయత్నం కానీ తల్లిదండ్రుల యొక్క హెల్ప్ తీసుకుని అతను సరైన దోవలో పెట్టేటటువంటి ప్రయత్నం చేయకుండా ఎడాపెడ పిల్లలను మాత్రం కన్నా. సో ఇక్కడ ఏంటంటే అతనికి ఒక సైకలాజికల్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అంటే విజయలక్ష్మి ఎక్కడికి పోదు, నా మనిషే అనేటటువంటి ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్ అతని మనిషిలో క్రియేట్ చేశారు. అంటే ఏంటంటే ఇది నమ్మక ద్రోహమా, లేదా నువ్వు ఒక పిచ్చి నమ్మకంతో జీవితాన్ని ముందుకు నడిపేవా అన్నది ఒకసారి మనం విశ్లేషించుకోవాలి. కానీ నీకేం కావాలో అనేటటువంటిది నీకు తెలియదు. దానికి పరిస్థితుల ప్రభావం, అంటే నువ్వు ఆ స్టేజ్ వరకు తీసుకొచ్చి నీ జీవితాన్ని వదిలేసుకున్నావు. నీకు ఇప్పుడు ఏం కావాలో నీకు తెలియదు, నీ పిల్లల భవిష్యత్తు ఏంటో తెలియదు. సరే, పరిస్థితి ఇక్కడి వరకు దిగజారేటటువంటి పరిస్థితి వరకు వచ్చింది, కాదనట్లేదు. నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం ఎంత చేశావు? ఒకటి ఏంటంటే ఇదివరకు ఉండవలసినటువంటి ఆలోచన ఇప్పుడు వచ్చినా కూడా నీ మాట, నీ ప్రవర్తన తీరులో కొన్ని లోపాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కొద్ది స్పీడ్గా ఉన్నావు. ఇప్పుడు ఇంత స్పీడ్ పనికిరాదు. ఆలోచన వచ్చినప్పుడు మనిషి మాట ప్రవర్తనలో కూడా చల్లదనం కావాలి. ఆ స్పీడ్ అన్నది పనికిరాదు. కాబట్టి ఏమవుతుందంటే కనుక అతను తీసుకువచ్చినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీతో శత్రువుల కింద మారిపోయారు. అంటే ఎవరిని కూడా నువ్వు నీ ప్రేమించినటువంటి వ్యక్తి దూరం అయిపోయాడు, అతని తరపు ఉండేటటువంటి వాళ్ళు అందరూ దూరం అయిపోయారు, నీకెవరూ లేరు. లక్ష్మీకాంత్ విషయానికి వస్తే మేడం, మంత్రం అనే మాట చెప్పుకుని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మేడం. ఇతను ఏంటంటే చాలా క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది కదా, ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తి, ఒక ఆలోచన లేనటువంటి వ్యక్తి. ప్రేమ అనేటటువంటి దానికి ఐఎమ్ సారీ టు సే నీకు అసలు డెఫినేషనే తెలియదు. నీ శరీరాన్ని నువ్వు ఎంత కాపాడుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటున్నావు నిన్ను చూస్తేనే మా అందరికీ అర్థమవుతుందని. 8 నెలలు బట్టి నీకు కడుపు నొప్పి వస్తుంది, విపరీతమైనటువంటి కడుపు నొప్పి, నువ్వు కింద మీద పడి దొల్లుతున్నావు, అంబులెన్స్ని పిలిచి హాస్పిటల్కి వెళ్తున్నావు అంటే దానికి కేవలం నేను ఈరోజు బెట్ కాస్తున్నాను నీతో, అది కేవలం నీకు లివర్ ప్రాబ్లం కానీ ప్యాంక్రియాస్ ప్రాబ్లం కానీ ఉండుంటుంది. అంటే దాని అర్థం ఏంటి, నీ ఎడప తిరగకుండా నువ్వు తాగేటటువంటి విధానం పద్ధతి.
నీ వయసు ఎంత, నువ్వు చేసుకునేటటువంటి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటున్నావు, ఎన్ని ప్రేమలు, ఎన్ని ఎంతమంది పిల్లలు? పిల్లలు ప్లస్ ఏంటంటే నీకు బేసిక్, ఒక మనిషికి ఉండేటటువంటి బేసిక్ ఏంటంటే తన ఆరోగ్యం తను కాపాడుకోవటం. అంటే ఏంటంటే నీ ఆరోగ్యం నువ్వు కాపాడుకునేటటువంటి మినిమం బాధ్యత నీకు లేనప్పుడు నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు? ఎందుకు ఇలా పదే పదే పెళ్లి చేసుకుంటున్నావు? ఎంతకాలం ఇదే ఆరోగ్యంతో నువ్వు బతుకుతావు అనేటటువంటి నమ్మకం నీకుంది. ఇందాక మీ అమ్మ ఒక మాట అంది, నేను ఎంతకాలం బతుకుతానమ్మా అంటే వెంటనే మేము అందరం నవ్వుకున్నాం. నువ్వు ఎంతకాలం బతుకుతావు అని అనుకునేది కాదమ్మా, ఇతను ఎంతకాలం బతుకుతాడు అన్నది ఒకసారి ఆలోచించండి. అతని ఆరోగ్య పరిస్థితి చాలా దిగజారేటటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పారాడాక్స్ ఏంటంటే, విచిత్రం ఏంటంటే, ఇటువంటి ఆరోగ్య పరిస్థితి ఉండేటటువంటి వ్యక్తిని ఆ అమ్మాయి కోరుకుంటుంది. అంటే ఏంటంటే ఆ అమ్మాయిది ఎంత దిక్కుతోచని పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అంటే అతని ఆరోగ్యం ఎలా ఉన్నా, ఎంత తాగినా, ఎటువంటి పెళ్లిళ్ళు చేసుకున్నా, ఎంతమంది ఆడవాళ్ళతో ఇంతకు ముందు తిరిగినా ఇప్పుడు తిరుగుతున్నా కూడా అతనే నా భర్త కావాలి అని అనుకుంది. ఈ అబ్బాయి నిజంగా తన కాళ్ళ మీద నిలబడి తన బాధ్యత తను తీసుకోగలిగేటటువంటి కెపాసిటీ వచ్చినప్పుడే ఆ అమ్మాయికి కానీ ఆ పిల్లలకి కానీ సరైన న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు ఏమవుతుందంటే పదే పదే ఆ అమ్మాయి బుట్టలో పడుతుంది, మోసపోతుంది, మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గర పరిగెట్టుకుని వస్తుంది, నువ్వు ఇతనేమో నీ దగ్గర పరిగెట్టుకుని వస్తారు. ఇదే గొడవలు ఇలా కథలుగా నడుస్తూనే ఉంటాయి. సో ప్రధానంగా ఈ మనిషిలో నేర్పవలసింది ఏంటేనమ్మా, ఒక నిలకడ నేర్పాలి, ఒక బాధ్యత నేర్పాలి. ఇవన్నీ వచ్చినప్పుడే ఈ పెళ్లి ఒక సార్థకత, ఆ పిల్లలకి ఒక న్యాయం అన్నది జరుగుతుందని నా అభిప్రాయం. మనం ఈ కేసు ఏం కేసు వేసారో నీకు తెలుసా? కోర్టుకి ఎందుకు వెళ్తున్నావు నీకు తెలుసా? పెళ్లి చేసుకున్న దానికి వెళ్తున్నాను మేడం. అవునా? ఇందాక నుంచి మేడం గారితో ఏమని చెప్తున్నావు, ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు అందుకని చెప్పేసి నేను కోర్టులో కేసు వేసాను అని అన్నాను. అర్థమైందా మేడం? అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి 21/5/2015లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందండి. దానికి సెక్షన్ 498A ఆఫ్ IPC కింద కేసు బుక్ అయింది. దానికి రెండో పెళ్లికి సంబంధం లేదమ్మా. నువ్వు ఇందాక చెప్పిన దానికి రెండో పెళ్లి అంటే సెక్షన్ 494 ఆఫ్ IPC అంటే అది బైగమి అంటారు. అది ఎప్పుడు బుక్ చేయగలుగుతావు అంటే నువ్వు సరి అయిన సాక్ష్యాధారాలు చూపించినప్పుడు, రెండో పెళ్లి కూడా నా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి నువ్వు నిరూపించినప్పుడు ఆ సెక్షన్ కూడా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఎవరెవరి మీద వేసావంటే దగ్గర A1 to A6 అంటే 6 మంది మీద మీరు కేసులు వేశారు. కాకపోతే ఇక్కడ A3 నుంచి A4 దాకా వాళ్ళందరి పేర్లు తీసేశారు. మీకు తెలుసా ఆ సంగతి? పేర్లు తీసేసినట్టు తెలుసా? ఎవరెవరు కేసులో ఉన్నారని తెలుసా నీకు? మరి ఇందాక మేము అడిగినప్పుడు నీకేం కేసు వేసామంటే నీకు తెలియదని అంటున్నావు. వీళ్ళిద్దరు వస్తున్నారు మేడం. జడ్జి గారు అడిగినారు, నాకు 4 పేరు కొట్టేసినామంటే అది ఇంగ్లీష్ లో అడిగేసరికి నాకు అర్థం కాలేదు. డెలీట్ చేసిండ్రు ఆ పేరు అని అంటారు. అన్న వాళ్ళ పేర్లు తీసేసాము, సరి అయిన సాక్ష్యాలు వాళ్ళ మీద లేవు కనుక వాళ్ళ పేర్లు కొట్టేశారంటే మాకు అర్థం కాక నెట్ చూపినాను మేడం. తర్వాత నేను అన్నాను, లేదు పెళ్లి చేసింది వీళ్ళే సార్, వీళ్ళు ఉండాలని. అంటే ఒకటేమో పెళ్లి చేసిన నువ్వు జడ్జి గారి ముందర ఈమె చేసే క్లెయిమ్ వేరే, పెళ్లి చేశారు అని అంటున్నావు. కానీ ఇక్కడ వేసిన కేసు ఏంటి? డౌరీ హెరాస్మెంట్ కేసు. అంటే నన్ను వాళ్ళు మానసికంగా శారీరకంగా నన్ను చిత్రహింసలు పెడుతున్నారు, కట్నం తీసుకురమ్మని చెప్పి నన్ను చూడట్లేదు అని ఆ కేసు వేసి నువ్వు ఇక్కడ జడ్జి గారితో ఏమని చెప్తున్నావు? నా భర్త వేరే పెళ్లి చేసుకున్నారు, నా ఆడబడుచు వాళ్ళంతా కలిసి చేశారని అంటున్నావు. అంటే ఇక్కడ నీ అమాయకత్వం ఎంతైందో నీకు అర్థమైపోయిందమ్మా. ఇంకొకటి, మేడం మిమ్మల్ని ఇందాకటి నుంచి కూడా అడుగుతున్నారు, నువ్వు మీ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదమ్మా అని అంటే, కేసు వేసాం కదా అంటే కేసు వేసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు ఈ కేసు 2015లో మీరు వేశారు, ఇప్పుడు ఈ కేసు ట్రయల్లో జరుగుతుంది మేడం. ఇది నాంపల్లిలో ట్రయల్ జరుగుతుంది. సో ఇప్పుడు ఇది నాంపల్లిలో జరుగుతున్నప్పుడు ఇది డెఫినెట్గా ఇంకొక 4-5 సంవత్సరాలు పడుతుందమ్మా. ఇది 2015 కేసు కనుక ఇంకొక 4-5 సంవత్సరాలు అవుతుంది. ఈ 4-5 సంవత్సరాలు వాళ్ళు కోర్టుకు రావాలి, నువ్వు కోర్టుకు రావాలి. నువ్వు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు మీ ఆయన మీద? అక్కడ అబద్ధం ఆడిండు మేడం. అంటే ఇప్పుడు ఆయన చేసుకోలేదని అంటే నువ్వు పెళ్లి కాదమ్మా, నీకు మళ్ళీ రాంగ్ గా మాట్లాడుతున్నావు. నువ్వు వేసిన కేసు పాపం నీకు నువ్వు వేసిన కేసు డౌరీ కేసు, నువ్వు మాట్లాడేదేమో రెండో పెళ్లి. మేడం మీరు ఇందాక అదే అడిగాను, ఏం కేసు వేసావని.
ఇంకొకటి ఇక్కడ ఒకటి ఏం జరుగుతుందంటే మేడం 2 years నుంచి అమ్మాయి ఇక్కడ ఉంది, అతను అది 498 కేసు అనేది అక్కడ ఉంది. మీరు ఈ 498 కేసు వేసిన వాళ్ళు మీకు ఇంకా అంటే రాంగ్గా లీగల్ అడ్వైజ్ ఇచ్చారు. ఎప్పుడైతే మీరు 2 సంవత్సరాల నుంచి వేరే ఉన్నారో అదే ఒక ఏ మెయింటెనెన్స్ కేసో ఏ డీవీసీ కేసో లాంటిది వేస్తే ఆయనకి మానిటరీగా ఆయనకి అమ్మాయికి రెస్పాన్సిబిలిటీ ఉంది కనుక ఆయనకి ఇంకొక విధంగా తెలిసేది. అంతే తప్ప ఆయన రావట్లేదు తీసుకెళ్ళట్లేదు అని చెప్పేసి మీరు అన్నదానికి 498కి ఏ సంబంధం లేదు. ఇంకొకటి జరుగుతుంది మేడం, ఇక్కడ ఎప్పుడైతే 498 ట్రయల్స్ జరిగినప్పుడు వీళ్ళు వస్తారు మేడం. జడ్జి గారికి బోల్డని కేసెస్ ఉన్నప్పుడు ఇది ప్రత్యేకించి ఏమన్నా నువ్వు కలిసి ఉంటావా లేదా అని చెప్పి అడిగి అంత తీరుబడిగా అంత టైం ఉండదు కనుక మీకు కౌన్సిలింగ్ అనే కాన్సెప్ట్ అక్కడ ఉండదు. కానీ మీరు ఒకవేళ కలిసి ఉండాలి అని అనుకుంటే మీరు ఒక ట్రయల్ లాంటిది చేస్తే ఈవెన్ స్టిల్ ఆ కేసు పెండింగ్లో ఉన్నా కూడా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, నాకు నా భర్తకు ఒక కౌన్సిలింగ్ లాంటిది చేయండి అని చెప్పి ఈ అమ్మాయి కనుక ఒక పిటిషన్ లాంటిది వేసినా లేకపోతే మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్గా ఉండి జడ్జి గారికి చెప్పినా కూడా మిమ్మల్ని ఇద్దరిని కౌన్సిలింగ్ పంపిస్తారమ్మా. మీకు లీగల్ నాలెడ్జ్ అనేది లేకపోవడం వలన ఈ కేసులన్నీ వేస్తున్నారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. 4-5 ఏళ్ళు అయినా కూడా ఇది జరిగేది ఏముంటుందంటే ట్రయల్కి వస్తుంది. మీరు స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అప్పుడు ఇప్పుడే ఇంత తడబడుతున్నారు. 4 ఏళ్ల తర్వాత మీరు ఊహించుకోండి మీకు జరిగిన ఏవైతే ఉన్నాయో అప్పుడు ఎలా మాట్లాడతారు. అలాంటప్పుడు మీరు వేసిన కేసు బలంగా ఉంటుందా, మీరు ఏదైతే ఇంటెన్షన్ తోటి ఆయనను బాధ పెట్టాలి అని అనుకున్నప్పుడు అది మీరు ఫుల్ఫిల్ చేసుకుంటారా, అదొకటి మీరు ఆలోచించండి. బాధ పెట్టాలని మరి కానప్పుడు మీరు కేసు పిల్లల్ని వదిలేసి ఆయన వదిలేశాడు అని అంటే ఆయనకు బాధ్యత కలిగించేటట్టు నువ్వు ఏదన్నా ఒకటి ట్రై చేయమ్మా. కాదు, అతను వదిలేశాడు, ఈ అమ్మాయి వెళ్ళి 2 సంవత్సరాలు ఈ అమ్మాయి పాటికి అమ్మాయి ఉంటుంది అంటే వెళ్ళి ఇంట్లో ఉంటే కదా అతను తెలిసేది. ఇందాక నుంచి అదే చెప్తున్నారు మేడం ఫోన్ చేసి ఇంటికి సర్వేకి వచ్చిన వాళ్ళకి వచ్చి ఉండాలని లేదండి, వాళ్ళకి మీ ఇంట్లో వచ్చి ఉండాలని లేదా, సపరేట్ గా ఉండాలని అనుకుంటున్నారు. వచ్చేదని అడిగింది మేడం. అది అర్థమైంది కదా. వచ్చిపో అన్నావు కదా అత్తమ్మ, గంట సేపు వచ్చిపో అంటే నేను భార్యనా ఏంటి ఆయనకి? పిల్లల్ని తీసుకొని అమ్మ రేపు అమ్మ పోయిన తర్వాత ఉంటే తెలుసు కదా ఒక గంట సేపు వచ్చిపోమ్మన్నారు. మీరమ్మా మీరేంటంటే మీరు చాలా చిన్న పిల్ల ఉండండి, కొంచెం చెప్పినాం అత్తమ్మ. మీరు చాలా తప్పుగా చేస్తున్నారు అన్ని కూడా. ఇప్పుడు ఒకటే అంటే మీరు చేసింది ప్రతిదీ తప్పే. అతను వదిలేసిన మరుక్షణం 2 నెలల్లో 3 నెలల్లో డెలివరీ అయిన తర్వాత పిల్లని తీసుకొని వెళ్ళి ఇంట్లో కూర్చోవాలి, కాలర్ పట్టుకొని ఎందుకు చూడమని అడగాలి. పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏమన్నా మీ మీద ఏమైనా చేయి చేసుకుంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, నా మొగుడు నాతో సంసారం చేయట్లేదు, నన్ను తీసుకెళ్ళలేదు. అవన్నీ వదిలేసి మీ సొంత తెలివితేటలు, మీరు మీ అమ్మగారింట్లో 2 సంవత్సరాలు ఉండి ఆయన వచ్చి మిమ్మల్ని పిలుస్తాడని మీరు వెయిట్ చేయడం, ఆయన ఏమో వేరే పెళ్లి చేసుకోవడము, మళ్ళీ ఆయన మహిళా సంఘాలు పంపించడం, మీరు మళ్ళీ దానికి సమాధానం పంపించడము, తర్వాత ఇతను పెళ్లి చేసుకున్నాడు అన్నాక మీరు కోర్టు అన్ని ప్రతిదీ తప్పే. మీకు వాళ్ళతో ఉండడం ఇష్టం లేదు, మీ అత్తగారితో మీకు ఉండడం ఇష్టం లేదు. అలాగని వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూశారు నేను అనడం లేదు, ఏ అత్త కూడా ప్రేమగా చూడకపోవచ్చు. సో నువ్వు కాంప్రమైజ్ అయ్యి నువ్వు నీ కాపురాన్ని ఎలా కాపాడుకోవాలని అన్న ఆలోచన నీకు లేదు. నువ్వు ఎలాగైనా నీ మొగుడిని తీసుకొని బయటకు వెళ్ళిపోయి సంసారం చేయాలి. అతనికి చూస్తే అతని తాగుడు తప్ప ఇంకేమీ తెలియదు. నువ్వు ఏం చూసి మరి అతను లవ్ చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు మాకు తెలియదు. సో చేసుకున్న దానివి 4 పిల్లల్ని కానీ నీకు ఆ కాపురాన్ని ఎలా కాపాడుకోవాలన్న జ్ఞానం లేకుండా నువ్వు వెళ్ళి 2 సంవత్సరాలు వేరే మీ అమ్మ ఇంట్లో కూర్చున్నావు. మీ అమ్మ ఎంతకాలం నిన్ను చూస్తుంది? ఇప్పుడు ఆయన తప్పేం లేదా మేడం? ఆయన తప్పుందో లేదో నువ్వు చేసింది తప్పు, అతను ఆ తప్పు చేయడానికి అవకాశం ఇచ్చింది నువ్వు 2 సంవత్సరాలు అతని నుంచి దూరం ఉండడమే అతను ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అంటే అట్లీస్ట్ రేపు ఫ్యూచర్లో అలాంటి తప్పులు చేయమని మాట్లాడుతున్నావు. పోనీ ఇన్ని దెబ్బలాట్లు ఆడుకుంటున్నావు, ఇలా ఉన్నావు, సరిలేదు, తాగుతున్నాడు, ఇంట్లో మీ అత్త సరిలేదు, నీకు సంతోషంగా లేదు, నువ్వు వచ్చి ఎందుకు సంసారం చేయాలి? ఎందుకు పిల్లల్ని కనాలి? ఆ 4గురిని ఇప్పుడు రోడ్డు మీద పడేస్తారు తీసుకెళ్ళి. ఏం ఆలోచిస్తారు మీరు జీవితాలంటే? మీకు లవ్వులు కావాలి, నిన్ను కాపాడుకోవడం నీకు తెలియదు, నీకు పెళ్ళాము 4 పిల్లలు. ఈ వయసులో ఆవిడకి అవసరం ఇదంతా, నిన్ను పట్టుకొని హాస్పిటల్ చుట్టూ ఆవిడ తిరగాలి. నీకేమో నీ ఆరోగ్యం చూసుకోవడానికే నీకు దిక్కు లేదు, నీకేమో మళ్ళీ ఫ్రెండ్స్ సంబంధాలు, ఆడతో వెళ్ళడాలు వీళ్ళతో వెళ్ళాడు, నీ పిల్లల్ని చూసుకోవడానికి దిక్కులేదు, నీ పిల్లల్ని చూసుకోవడానికి దిక్కులేదు. పక్కింటి ఆవిడ 2 పిల్లలతో ఉన్న ఆవిడతో నువ్వేమో షికారు వెళ్తావు, మార్కెట్కి వెళ్తావు. ఏంటంత అవసరం? మార్కెట్ వెళ్ళలేము, అక్కడ కలిస్తే ఎందుకు కలవాలి అమ్మాయిని? మీ అమ్మ తన్ని తగలేసేంతవరకు నీకు బుద్ధి లేదు. నీకు డైవర్స్ ఇవ్వకుండా అతను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏ పెళ్ళి చెల్లదు.
అమ్మాయి కనుక ఇంట్లోకి వస్తే నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మొత్తం ఈ అమ్మాయిని ఆ అమ్మాయిని ఇతన్ని ఆ అమ్మాయి అమ్మని వాళ్ళ అబ్బని వాళ్ళ మొత్తం అందరిని తీసుకెళ్ళి లోపల పెడతారు అంతే. అది నీ రైట్. నీకు విడాకులు చట్టపరంగా అతను ఇవ్వనంత వరకు ఏ పెళ్లి చెల్లదు. నువ్వు ఇంట్లో వెళ్ళి కూర్చొని కాలర్ పట్టుకొని అడుగుంటే అప్పుడు చేసుకో. ఇప్పుడు వాళ్ళ అమ్మ కొట్టింది మేడం, ఇంతకు ముందుకు అట్లా చేస్తేనే వాళ్ళ అమ్మ కొట్టింది కదా. వాళ్ళ అమ్మ కొడితే వెళ్ళి పోలీస్ మా స్టేషన్ మమ్మీని కూడా కొట్టింది. కొట్టిన వెంటనే వెళ్ళి మీరు పోలీస్ స్టేషన్ లో మా అత్త కొట్టిందంటే తీసుకెళ్లి మామూలుగా కూర్చోబెట్టరు లోపల. ఇవాళ మీకు తెలుసో లేదు ఆడవాళ్ళకి ఉన్న రైట్స్ ఎన్ని చట్టాలు ఉన్నాయో తెలుసుకోండి. మీరు అదే ఏది పద్ధతిగా చేయలేదని చెప్తున్నా. కొట్టిన మరుక్షణం వెళ్ళి నువ్వు పోలీస్ స్టేషన్ నా అత్త కొట్టిందని పెడితే ఆవిడని వాళ్ళ అబ్బని అందరిని తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు పోలీస్ స్టేషన్. నువ్వేం చేస్తావు? తీసుకెళ్తావు. నువ్వేమేమి రాసిస్తావు మాకు? మీరు చేశారా చేయలేదా అన్న ఆర్గ్యుమెంట్ వద్దు. మీరేం చేశారో మీకు తెలుసు, అమ్మాయిని చేసింది అమ్మాయికి తెలుసు, నాకు తెలుసు ఏం జరిగిందో. అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ నలుగురు పిల్లల గురించి ఆలోచించాలి. ఆ నలుగురు పిల్లల గురించి వాళ్ళిద్దరు కలిసి ఉండాలి, వాళ్ళిద్దరు సంసారం చేయాలి. ఆ అమ్మాయి మీద చెయ్యత్తను, ఆ అమ్మాయిని ఒక మాట అనను, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటా, ఒక భార్యగా మర్యాద ఇచ్చి చూసుకుంటా. ఆ అమ్మాయి కాస్త తెలివిగా ఉంది, నీలా 24 గంటలు తాగి పడిపోవట్లే. నీకు బుర్ర లేదు. ఈ రోజు నుంచి తాగుడు మానేసి అది కూడా రాసివ్వాలి. నేను తాగను, కష్టపడి పని చేస్తా, నా పిల్లల్ని చూసుకుంటా, కుటుంబాన్ని ఏ విధంగా నడపాలో అమ్మాయి ప్లాన్ చేసుకుంటుంది. ఎందుకంటే నువ్వు ఫస్ట్ నీ తాగుడు నుంచి బయటపడి నువ్వు ఒక మనిషి అయ్యేంత వరకు. నలుగురు పిల్లల్ని సాకడం అంటే మామూలు విషయం కాదు. మామూలు విషయమా? ఈ తాగుళ్ళన్నీ పక్కన పెట్టి ఇంకొకళ్ళు మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని మీ కుటుంబాన్ని ఎలా అంటే మీ అమ్మకే అనవసరం, వాళ్ళ అమ్మకే అనవసరం. ఎంతకాలం చూస్తారు? ఇంకా మీ వెనక ఎంతకాలం తిరుగుతారు వాళ్ళు ఈ వయసులో? మీరు వాళ్ళకి చేయడం మానేసి వాళ్ళు మీ చుట్టూ తిరగాలి. కష్టపడి పనిచేసి నీ కుటుంబాన్ని నేను చూసుకుంటా జాగ్రత్తగా అని నువ్వు మాకు రాసిచ్చి ఒక 6 నెలలు టైం పెడతా. నేను 6 నెలల తర్వాత అమ్మాయి నాకు రిపోర్ట్ చేస్తుంది. నువ్వు సరిగ్గా ఉన్నావంటే మీరు కలిసి ఉంటారు. 6 నెలల్లో నువ్వు కరెక్ట్గా ఉండాలి అమ్మాయితో. ఉంటే అప్పుడు మేము నమ్ముతాం. మీ దగ్గర వాళ్ళ దగ్గర ఉంటారా, మీరు సపరేట్ ఉంటారా? సపరేటే ఉంచుతాం మేడం. నేను మంచిదని కానప్పుడు నా దగ్గర వద్దు. ఓకే, మీరు సపరేట్ మేడం. సొంత ఇల్లు ఉంది, అందులో కిరాయిలో నమ్మకం లేదు మేడం. అలా కిరాయి కట్టి ఆయన కిరాయి కట్టకుండా కొంచెం ఉండండి. ఒక రూమ్ కిరాయికి ఇచ్చిన మేడం, అది ఖాళీ చేపిస్తే వీళ్ళకి అంతే వాళ్ళకి ఇచ్చేసాను. మీరు ఉండండి మా రూమ్ లో. మీరు బతుకుని సార్, నేను సంతోషం. మీరు ఒకే ఇంట్లో ఉంటారు, ఆవిడకి మీకు సంబంధం లేదు. సో నువ్వు ఇప్పుడు ఈ సంతకాలు పెట్టేసి వెళ్తానంటే అమ్మాయి వస్తుంది పిల్లల్ని తీసుకొని ఇంటికి. అమ్మాయి వెళ్ళు పిల్లలకు ఖాళీ చెప్పారు, రూమ్ ఖాళీ చేసినాక ఫోన్ చేస్తాను. సరళ మన వాళ్ళ బాసాలు కూడా బయట వేస్తే బాగుంది. సరే, ఎప్పుడు ఖాళీ చేస్తారు? 2-3 రోజుల్లో ఖాళీ చేపిస్తాయి. కేకేస్ లో వీళ్ళు కాపురం చేసిండ్రు, 3 నెలల నుండి కిరాయి కట్టకుండా వెళ్ళిపోయింది. అతను పోయినాకైనా మేము వీళ్ళని పిల్లల్ని చూసుకుంటా తప్పు. ఆ రెంట్ కట్టలేదు. బాసన్లు, అల్మారి సామాన్లు అన్ని అట్లనే ఉన్నాయి మేడం, అందులోనే ఉన్నాయి. వీళ్ళు కట్టలే. ఆ ఇల్లు గల వచ్చి నన్ను బాగా తిట్టిపోతుంది. ఎంత కట్టాలి కిరాయి? ఆమెకి ఇప్పుడు 10,000 దాకా కట్టాలి మేడం. అలా నెల్లి కట్టమనండి. మీరు ఆ అబ్బాయికి మీరు 10,000 ఇప్పించి అది ఖాళీ చేయించేసి మేడం. ఇప్పుడు ఆయననే బాగలేడు. మా అమ్మ మొన్న చచ్చిపోయింది, నాకు 10,000 అప్పాయి. మరి ఏం చేస్తారు? మరి ఎలాగా సామాన్ ఇప్పుడు అంటే నేను ఎడికింది కదా మేడం, దాని మీద ఏమైనా సొమ్ము ఉందా పెట్టి ఎన్ని గీత ఎట్లా చేస్తావు సామాన్లు? అక్కడ 1 month టైం. మీరు ఇప్పుడు ఆ కిరాయి ఖాళీ చేయించడానికి ఎన్ని రోజులు అవుతుంది? ఆమెకు రేపు చెప్పేస్తాను మేడం, నేను రూమ్ చూసుకొని కాల్ చేయమని. ఆమె ఎప్పుడు కాల్ చేయగానే అప్పుడు ఫోన్ చేస్తాను. నువ్వు అది కట్టిన తర్వాత సామాన్లు తీసుకొని నువ్వు కాపురానికి వెళ్తాను, అంతవరకు మీ అమ్మ దగ్గరే ఉంటానంటే ఉండు, మేమేం చేయలేం. ఇప్పుడు అతని దగ్గర డబ్బులు లేనప్పుడు నువ్వు వెళ్ళి ఎక్కడి నుంచి తెమ్మని చెప్తాం? మేము 10,000 తెమ్మని చెప్పలేం కదా. సో అతను 1 monthలో ఆ కిరాయి కట్టి ఆ సామాన్లు తెచ్చుకుంటాను అంటున్నాడు. అతను 4 రోజుల్లో తీసుకుంటానని రాయించుకుంటాం. నువ్వు 4 రోజుల తర్వాత కిరాయి కట్టించి వెళ్ళి సామాన్లు తెచ్చుకో. ఇది మీరిద్దరూ శత్రువులు కాదు, మీరిద్దరు మొగుడు పెళ్ళాలి. మీరిద్దరూ కలిసి 1 వారం రోజుల్లో ఆవిడ ఖాళీ చేస్తే రూమ్ ఎండుండి ఇద్దరూ కలిసి కష్టపడి ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలా డబ్బులు సంపాదించి నీ మొగుడికి కాస్త నచ్చ చెప్పి అతను తాగుడు మానడానికి నువ్వు కూడా హెల్ప్ చేసి నువ్వు ఇంట్లో నస పెడుతుంటే అతను తాగుడు మాండు. నేను నసేం పెట్టాను. అమ్మ పన్ను నస కాదు, మీరు ఇట్లా గొడవ పెట్టుకున్నా అతను తాగుడు మాండు. అతను చెడ్డోడే అయినా చెడ్డవాడిని మంచిగా మార్చుకునే పద్ధతి ఉంది. నువ్వు మార్చుకొని అతను కరెక్ట్గా పని చేసుకోమని చెప్పి ఆ డబ్బులు కూడా తీసుకో, లేకపోతే ఎక్కడ అప్పో చేసి ఆ సామాన్లు అతనితో కట్టించి తెప్పించుకో. 1 నెల రోజుల్లో నువ్వు కిరాయి కట్టేసి ఆ సామాన్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. ఇప్పుడు రేపు 1 వారం రోజుల్లో వెళ్ళి నీ పిల్లల్ని తెచ్చుకో. నువ్వే వెళ్ళి తెచ్చుకోవాలి ఇంటికి వెళ్ళి. అదన్నీ రాసి తెచ్చి ఇంట్లో పెట్టుగా అమ్మ రూమ్ ఖాళీ చేయించిన తర్వాత ఆ రూమ్లో పెట్టు, పని చేయి, తెచ్చి వాళ్ళకి తిండి పెట్టు. ఆ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ బొచ్చులు ఉన్నాయి, వెళ్ళి జాయిన్ చేస్తావా? తాగుడు మానే ఫస్ట్. ఆ తాగుడు మానడానికి నీకేమన్నా సహాయం కావాలంటే మెడికల్గా హెల్ప్ సార్ని అడుగు, చెప్తారు ఏ మందులు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎలా తాగుడు మానేయాలి. చెప్పారు మేడం.
సో మీ బతుకు మీరమ్మ, వాళ్ళ బతుకు వాళ్ళది. మీరు ఎప్పుడు మీ అలా పిల్లల్ని ఎప్పుడు చూసుకోవాలన్నా పిలుచుకోండి, మాట్లాడగా. అలాగని పిల్లల్ని ఆవిడ దగ్గర పంపించకపోవడం అలాంటివన్నీ చేయకమ్మా. నేను చెప్తున్నా అంటే ఇవన్నీ సాధారణ ఎందుకు పోతారని లేదు. అదే అలాంటి పనులు చెయ్యొద్దు. అది నీకు మంచిది. అంటే మేము దినము రోజు వచ్చి మేము కొంచెం ఉండమ్మా. సో ఆ పిల్లల్ని ఆవిడ చూసుకోవాలంటే చూసుకుంటుంది, ఆ పిల్లలకి ఆవిడైనా చేయాలంటే చేస్తుంది. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అలా పిల్లల్ని పంపించను చేయను, పిల్లల దగ్గర దగ్గర అవన్నీ చెప్పక, సరేనా? ఇది తీసుకుని వెళ్ళి రేపు June 6th మీకు కేసు ఉంది కదా, ఆ కేసు వాపస్ తీసుకోవాలి. అప్పుడు జడ్జి గారికి చెప్పి నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మా ఆయన కలిసి ఉంటున్నామని ఒక మాట చెప్పమ్మా. చెప్పి లాంగ్ డేట్ లాంటివి తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని నువ్వు అక్కడే ఉంటూ మళ్ళీ కోర్టుకు వాళ్ళు వెళ్ళారనుకో, మళ్ళీ మీ ఇద్దరి మధ్యన గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక ఇది రాసిచ్చుకున్నాం, మేము ఇద్దరం ఇట్లా కాంప్రమైజ్ అవుతున్నాము కనుక మాకు ఒక లాంగ్ డేట్ ఇవ్వండి, ఆ తర్వాత నేను నా కేసు నేను విత్డ్రా చేసుకుంటానని చెప్పి. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే